మనకి కృష్ణా జిల్లా వాళ్ళు సరదాగా అటు పక్కన ఆహ్, గోదావరి జిల్లాల దగ్గరికెళ్దాము, పాపికొండల వైపు వెళ్దాం అనుకుంటారు. లేదా గుంటూరు జిల్లాలో అమరావతి దగ్గరికెళ్దాం, లేకపోతే కోటప్పకొండకెళ్దాం అనుకుంటారు. గుంటూరోళ్ళు కనకదుర్గమ్మ గుడికెళ్దాం, లేకపోతే అక్కడ భవానీ ఐలాండ్ చూద్దాం అనుకుంటారు. వీటిటికి ఈ జిల్లా నుండి ఆ జిల్లాకెళ్తానికి టాక్స్ ఎవరైనా ఏస్తారా? వెయ్యరు గదా! కానీ బ్రిటన్ ప్రభుత్వం నేను మొన్న ఈ మధ్యనే చెప్పా. ఓ నాటకం ఆడబోతున్నారు ఈళ్ళు. 15 కిలోమీటర్ల దూరం పెట్టి, ఆ 15 కిలోమీటర్‌లోనే మీరు తిరగాలి. అది దాటితే గనక టాక్స్ ఏస్తారు అన్నటువంటిది. ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకొస్తున్నారు. న్యూ టూరిస్ట్ టాక్స్ ఏంటంటే ఆహ్, ఇలా ఏ ఫ్యామిలీ టూర్‌కి 112 పౌండ్లు డబ్బులు కట్టాలట. ఏది బ్రిటిష్ సిటిజన్స్ ఏదైనా పక్క ఊళ్ళకి వెళ్ళటానికి అనదర్ సిటీకి వెళ్తే వేరే లొకేషన్‌కెళ్తే అంటే ఒక టూరిస్ట్ స్పాట్ నుంచి ఇంకో టూరిస్ట్ స్పాట్‌కెళ్తే 112 పౌండ్లు డబ్బులు కట్టాలట. ఈ కొత్త దిక్కుమాలిన టాక్స్ ద్వారా జనాలకి అక్కడేదో ఏది కాలుష్య నివారణ అన్నటువంటి పేరుతో దోచుకునేటటువంటి చర్యలకు దిగుతున్నారన్నమాట.